నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఉప ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి కానుక ఇవ్వబోతున్నారు. అదేంటంటే పల్లె పండుగ 2.0 అని, పల్లె పండుగ 1.0 అని గత అక్టోబర్లో అయితే కనుక దాదాపు 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి రహదారుల నిర్మాణం కావచ్చు, రహదారుల మరమ్మతులు కావచ్చు, కొత్త రహదారులు నిర్మించడం కావచ్చు, మ్యాజిక్ డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా త్వరలో దీపావళిని పురస్కరించుకొని పల్లె పండుగ 2.0 అని మొదలు పెట్టాలని, ఈ కార్యక్రమంలో కూడా గత 1.0 పల్లె పండుగ 1.0ను స్ఫూర్తిగా తీసుకొని ఈసారి కూడా విజయవంతంగా ఈ లాస్ట్ టైం మనం చూసాం, గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆ ప్రజలే వాళ్ళకు ఏం కావాలని చెబితే ఆ పనులే చేసినటువంటి ఇది కూడా మనం చూసాము. అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈసారి పల్లె పండుగ 2.0ని కూడా కొనసాగించాలని చెప్పి, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని కూడా ఆయన అయితే సంకల్పించారు. ఇక్కడ చూడండి, దీపావళికి పవన్ గుడ్ న్యూస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి తన వంతుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎవరున్నారు? గూగుల్ చూడకుండా మనకి ఏమైనా తెలిసినా తెలియదు. చాట్ జీపీటీ అడగకుండా ఆయన పేరు మీరు చెప్పగలరా? చెప్పలేరు. ఆయన పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంట్రోల్ చేశారు, బూడి ముత్యాల నాయుడు కంట్రోల్ చేశారు. వాళ్ళిద్దరూ పంచాయతీరాజ్ మినిస్టర్లని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు. ఎందుకంటే నిధులే ఉండవు, రోడ్లు వేసే పని లేదు, మరమ్మతులు చేసే పని లేదు. అసలు నిధులే లేకుండా కేవలము ఉత్సవ విగ్రహాల్లాగా ఊరేగారే కానీ 5 సంవత్సరాలు వాళ్ళు గ్రామీణ స్థాయిలో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపానే పోలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గుంతలు పూడ్చే కార్యక్రమాలు కావచ్చు, మరమ్మతులు కావచ్చు, కొత్త రహదారుల నిర్మాణం కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టి గ్రామీణ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. సో దానికి సంబంధించి 4,500 కోట్ల రూపాయలతో పల్లె పండుగ 1.0 అని చెప్పి గత అక్టోబర్లో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీపావళికి పల్లె పండుగ 2.0 అని చెప్పి మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పల్లె స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం కావచ్చు, రహదారుల మరమ్మతులు కావచ్చు, రహదారులను అభివృద్ధి చేయడం కావచ్చు, ఆ గుంతలను పూడ్చడం కావచ్చు, లాంటి కార్యక్రమాలే కాకుండా మ్యాజిక్ డ్రైన్స్, గేమ్ చేంజర్గా ఉన్నటువంటి ఈ మ్యాజిక్ డ్రైన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఇదే కాకుండా గోశాలలు కూడా, అదే డ్రైనేజులు, గోశాలల నిర్మాణానికి కూడా ఈసారి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాము, ఖచ్చితంగా ఈ గ్రామీణ అభివృద్ధిని అయితే చేయాలని చెప్పి అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారాలన్నారు. సో మనం తీసుకునేటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో దీంతో గ్రామాల రూపురేఖలు మారాలి, పట్టణాలకు ఈక్వల్గా గ్రామాలు పోటీ పడాలని కూడా ఆయన సూచించారు. ఇక ఈ పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 12,000 కోట్ల రూపాయల నిధులను నిరుపయోగంగా మారిందని చెప్పారు. సో గత ప్రభుత్వంలో 12,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీకి వస్తే ఇటువంటి డబ్బులు గ్రామాలకు మాత్రమే వాడాలనేటువంటి ఉద్దేశంతో 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అయితే చేయడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కూడా మళ్ళీ పల్లె పండుగ 2.0 అయితే ప్రారంభించడం జరిగింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.